వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనం హైదరాబాద్ గణేశం దగ్గర ఉన్నాం. ఆల్రెడీ గణనాథుడు తొలి పూజకు సిద్ధంగా ఉన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు రానున్నారు, అలాగే రాష్ట్ర గవర్నర్ రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఆల్రెడీ గణనాథుడు అయితే తొలి పూజకు సిద్ధంగా ఉన్నాడు. నృత్య కళాకారులతోని ఆల్రెడీ రెడీ ఉంది, సిద్ధంగా ఉన్నది. మనతో పాటు దైవాగ్ని శర్మ గారు ఉన్నారు. ఒకసారి అడుగుతున్నాం. సార్, 70 సంవత్సరాలు పూర్తయింది హైదరాబాద్ గణేష్, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నది. 8-10 సంవత్సరాల అనుబంధం నాకు. స్థానిక పెద్దలందరూ నాకు బాగా తెలుసు. ఇవాళ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ ధార్మికమైన మనిషి, పెద్దలు నాగేందర్ గారు, స్థానిక పెద్దలందరూ కూడా గొప్ప ఏర్పాటు చేశారు. ఇవాళ నాకు చాలా సంతోషం. అంటే భవిష్యత్ తరాలకు మంచి గాలులు, మంచి నీరు అందిద్దామని ఇవాళ మట్టి గణపతిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా తరం అయిపోయింది, ఎంత మీ తరం కాబట్టి మీ తరానికి స్వచ్ఛమైన గాలి భాష ఆవశ్యకత ఉంది. భగవంతుని ఆరాధిద్దాం, సంస్కృతిని వ్యాప్తి చేద్దాం. సార్, ఇంకోటి సార్, మామూలుగా గణేష్ ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హైదరాబాద్ గణేశుడు. ఈసారి మట్టి గణేశుతో తయారు చేశారు. ఈసారి ఉత్సవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నిమజ్జనం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. దాంట్లో సంశయం ఏమి? రేవంత్ రెడ్డి గారు దక్షత గల నాయకుడు, దూరదృష్టిని దార్శనికుడు ఆయన. కాబట్టి చిన్నతనంలోనే గురుదర బాధ్యతను నిర్వర్తించి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని సంకల్పం ఉన్న వ్యక్తి. మనతో పాటు గజ్జల నగేష్ గారు, ఎక్స్ చైర్మన్ ఉన్నారు. ఒకసారి సార్, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు హైదరాబాద్ గణేశుడు. మొత్తం ఈసారి మట్టితోనే తయారు చేశారని చెప్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా సూచనలు ఇచ్చిందో ప్రభుత్వాలకు మరి అనుకూలంగానే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గత సంవత్సరం ఏ విధంగా చేసినామో మరి కాలుష్య నివారణకు మరి పూనుకొని కర్తాత్ మహా కైలాసంలో వెలిసిన మహావినాయకుడు, మట్టితో తయారు చేసిన వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, సప్తముఖ వినాయకుడు. మరి మీకు అందరికీ తెలుసు, ఈ వినాయకుడు దర్శించడానికి కేవలం తెలుగు రాష్ట్రాలు కాకుండా యావత్ ప్రపంచ నలుమూలలు కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున, తండోపతండాలుగా తల్లి రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం కావటం మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. మార్కెట్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, మెడికల్ వ్యవస్థ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చిన భక్తులంతా దూరం నుండి చూసుకోకుండా తాము కోరుకున్న మనసులో ఉన్న కోరికలన్నీ వినాయకుని దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళేసి పూజలు చేసి మరి భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మొదటి రోజే మీరు చూస్తున్నారు, చివరి రోజు కూడా ఇంకా లక్షలాది జరుగుతూ ఉంటున్నారు. ఎవరికి కూడా ఇలాంటి కూడా ఎక్కడ కూడా కించెంత కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థ కానీ, ప్రభుత్వ వ్యవస్థ కానీ కట్టుదిట్టంగా మా యొక్క వాలంటీర్ వ్యవస్థ కానీ పనిచేస్తుంది. మరొకసారి వినాయక చవితి శుభంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తులకు ఎలాంటి సదుపాయాలు కలగజేస్తున్నారు? అందరికీ కూడా మంచినీటి వ్యవస్థ, ఎవరికైనా మెడికల్ గా మన ప్రాబ్లంలు వస్తే మెడికల్ వ్యవస్థ, అంబులెన్స్ కానీ, డాక్టర్స్ వ్యవస్థ కానీ, మరి అదే విధంగా మరి ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు కానీ పోలీసులకు మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా షీటింగ్ లో కానీ, అదే విధంగా పిక్ పాకెట్లు కానీ అవి కానీ కొట్టకుండా ఇక్కడ క్రైమ్ పోలీసులు కూడా మిగతాళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విధంగా మరి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఎవరు ఎక్కడ ఏం జరిగినా కూడా తప్పకుండా ఈ విధమైన చర్యలతోని భక్తులకు ఎక్కడ కూడా ఆటంకం జరగకుండా ముందుకు సాగుతుంది. ఈసారి నిమజ్జనం కూడా చాలా అద్భుతంగా, అసలు అందరూ ఆశ్చర్యపోయేలాగా నిమజ్జనం చేస్తామని చెప్పి కమిటీ సభ్యులు చెప్పారు మొన్న. తప్పకుండా నిమజ్జనం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరు అందరూ కూడా
ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇంకా బ్రహ్మాండంగా ఈసారి పెద్ద ఎత్తున కోలాహలంతో జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. బాగుంటుందండి. ఫస్ట్ సంవత్సరం వస్తాం. ఫస్ట్ రోజు కాకపోతే కొంచెం ఇబ్బంది పడ్డాము. ముఖ్యమంత్రి గారు రావటాన వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాము. ఫస్ట్ రోజు రావటం చాలా ఆనందంగా ఉంది. అయితే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, సీఎం రావటం వల్ల కొంచెం స్లో చేశారు, కానీ చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ రోజు రావటం. సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు మంచిగా చేస్తున్నారు, బాగా వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు, మంచిగా ఇది చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఇలానే చేసి మంచిగా ఇది రావాలి, పబ్లిక్ ఎక్కువ రావాలని కోరుకున్నాం. ఈ సంవత్సరం మొత్తం మట్టి విగ్రహం 70 అడుగుల విగ్రహం మట్టి విగ్రహాలే పెట్టాలి, ప్రతి వాళ్ళు కూడా వాటికే ప్రోత్సహించాలి. అది 70 సంవత్సరాలు పూర్తయింది ఖైరతాబాద్ గణేశుడు. చాలా సంతోషంగా ఉంది. అది కూడా మొదటి రోజు రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. దర్శనం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. థ్యాంక్ యూ. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. డాక్టర్ రోహిత్ రెడ్డి గారు, విజయరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం స్వామి దర్శనం కోసం అందరికీ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేము అందరికీ కోరాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రపతి నడవాలనే ఉద్దేశంతో అందరం స్వామికి పూజ చేసి నమస్కారాలు వదలను ఆ కోరికలన్నింటినీ నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు, ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు వస్తూ ఉండగా నిరంతరం పూజ చేస్తూ ఉన్నారు. యువజనులు రేవంత్ రెడ్డి గారి మంచి ఆలోచనలు రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ
వచ్చిన ప్రజలకు పాలన అందించేందుకు ఉన్న ఆశయాలను నెరవేర్చడానికి ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణ ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకదాటిపై తీసుకొచ్చి వారు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గణేశోత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజా అని హైదరాబాద్ का ये महाराजा है संदर्भంగా మనం చేస్తా ఉన్నాం ఇది కూడా మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చేస్తా ఉన్నాం लालबाग का राजा का आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है आने वाला दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको अपना के आने वाले दिनों के अंदर महाराष्ट्र కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పన్న ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశించిన వారి కూడా अनिल यादव गारी राव रेड्डी गारी उत्सव कमेटी सभ्युलों को पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं इसी के साथ साथ जैसे मूर्ति की वृद्धि हो रही है इसी के साथ साथ तेलंगाना आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ पे मुख्यमंत्री ने सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें यही प्रार्थना करती हूँ। धन्यवाद।